మిత్రులారా, ఇంతకుముందే హరగోపాల్ సార్ గారు చెప్పారు. అంటే ఈ గుండెకోట అమరులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఈ 5గురు, వారితో పాటు ఇంకా 2-3 ఆ కుటుంబాలు ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి 5 కుటుంబాలు వెళ్ళి అక్కడ 4 రోజుల పాటు ఉన్న వాళ్ళ శవాలను అప్పగించడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భయపడ్డాయి. చివరికి వాళ్ళ బూడిదను తీసుకొచ్చుకుంటామనుకుంటే ఆ అస్థికలను బూడిదను చితాభస్మాన్ని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం భయపడ్డది. మేము ఇది ఇచ్చాము అని సంతకం పెడితేనే, అంటే మేమే పర్మిషన్ ఇచ్చామని సంతకం పెడితేనే బూడిద ఇస్తామని. అట్లా అంటే ఒకవైపు ఈ రాజ్యపు క్రూరత్వము, అమానుషత్వము, సంస్కారహీనత్వము అర్థమవుతుంటే, మరొక వైపు ఈ రాజ్యం ఎంత బలహీనమైనదో, ఈ రాజ్యం ఎంత పిరికిదో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా కామ్రేడ్ కేశవరావు జీవించి ఉన్నప్పుడు ఎట్లయితే రాజ్యం గుండెల్లో నిదురించాడో, మరణించిన తరువాత కూడా అట్లే వాళ్లకు సింహస్వప్నమయ్యాడు. అందుకే ఆయన బూడిదను చూసి కూడా భయపడ్డాయి. ఆ విప్లవకారుడు, ఆ విప్లవ నాయకుడు తన 70 ఏళ్ల వయసులో 50 ఏళ్ల పాటు విప్లవానికి అంకితమై పనిచేశాడు. ఆయన 1955లో పుట్టి 2025లో చనిపోయే వరకు, అంటే 1975లో విప్లవోద్యమంలోకి వస్తే 73-74 నుండి విద్యార్థి ఉద్యమంలోకి వచ్చి 2025లో చనిపోయే వరకు ఈ భారతదేశంలో విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని, ఆ తర్వాత విప్లవ ఉద్యమాన్ని నిర్మించడానికి తన జీవితాన్ని అర్పించాడు. ఆ కామ్రేడ్ని గురించి విస్తారంగా ఈరోజు మాట్లాడుకుందాం. అయితే ఆ కామ్రేడ్ గురించి మాట్లాడుకునే ముందు మిగిలిన కామ్రేడ్స్ గురించి కొంత మాట్లాడదామని నాకు అనిపించింది. ముఖ్యంగా ఇక్కడ కామ్రేడ్ అభినవ్, కామ్రేడ్ వివేక్ గురించి, కామ్రేడ్ విజయలక్ష్మి లేదా భూమిక, సంగీత గురించి, ముఖ్యంగా సంగీత అయితే, లలిత అయితే కేఎన్పిఎస్లో కూడా పనిచేసినది కాబట్టి వాళ్ళ ముగ్గురు గురించి, ఇక్కడ పనిచేసినంత కాలం వాళ్ళకు సన్నిహితంగా కనీసం ఇద్దరి గురించి అయితే చాలా సన్నిహితంగా నాకు తెలుసు అని అన్నారు. భూమిక గురించి కూడా బాగానే తెలుసుంటుంది. వాళ్ళ గురించి కామ్రేడ్ అభినవ్ మాట్లాడతాడు. అయితే బహిరంగ జీవితంలో వాళ్ళు నిర్వహించిన పాత్ర గురించి మాట్లాడితే కొన్ని నాకు తెలిసిన విషయాలు, ముఖ్యంగా వాళ్ళు విప్లవోద్యమంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిర్వహించిన పాత్ర గురించి నాకు తెలిసిన విషయాలు 2 పంచుకొని, ఆ తర్వాత కామ్రేడ్ సజ్జా నాగేశ్వరరావు గురించి, కామ్రేడ్ నమ్మాళ్ళ కేశవరావు గురించి నేను కొంత విస్తారంగా మాట్లాడతాను. ఇందులో కామ్రేడ్ భూమిక అంటే మనం ఈ మధ్యకాలంలో ఒకటి చూస్తున్నాం. అంటే ఎప్పుడో ఒక తరంలో విప్లవకారులుగా ఉన్నత విద్యలు అభ్యసించి విప్లవకారులుగా మారారు, కానీ ఇప్పుడు ఎక్కడున్నారంటే చూడు, మొన్న అమరుడైన రవి, ఈ భూమిక, ఈ వివేక్, ఈ సంగీత, వీళ్ళంతా ఎవరు? ఈ తరం వాళ్ళు. ఈ తరం నుంచి ఉన్నత విద్యలు అభ్యసించి విప్లవోద్యమంలోకి వెళ్ళిన వాళ్ళే. కామ్రేడ్ భూమిక అయితే ఎంఏ ఎల్ఎల్బి చేసింది. నిన్న ఒక వీడియోలో తను ఎప్పుడెప్పుడు ఏమేమి చదువుకున్నదని రాసుకున్న దాంట్లో తాను బీఎడ్ కూడా చేసింది అనేది తెలిసింది. అంటే ఎంఏ, బీఈడి, ఎల్ఎల్బి చదివిన ఒక ఉన్నత చదువులు చదివిన ఒక విద్యార్థిని ఆ కామ్రేడ్ విప్లవోద్యమంలోకి వెళ్ళింది. ఆ కామ్రేడ్ వ్యక్తిత్వం గురించి చాలా గొప్పగా తెలిసిన వాళ్ళు చెప్తారు. ఆ కామ్రేడ్ ఇక్కడ బహిరంగ జీవితంలో ఉన్నప్పుడే ఎవరైతే ఆమెను విప్లవోద్యమానికి పరిచయం చేసినరో వాళ్ళిద్దరూ ఇష్టపడ్డా కూడా ఆ తర్వాత అతనిలో కొంత పితృస్వామిక లక్షణాలు ఉండడం వలన, లేదా తాను విప్లవోద్యమంలోకి పూర్తి కాలం పనిచేయడానికి సిద్ధమైన తర్వాత అతను సిద్ధం కాకపోయినా ఆమె విప్లవోద్యమంలోకి వెళ్ళింది. అటువంటి వ్యక్తిత్వం ఆమెది. ఆ తర్వాత ఆమె పనిచేసిన ప్రాంతం
మొట్టమొదలు పనిచేసిన ప్రాంతం ఏఓబి ప్రాంతం, అంటే తూర్పు కన్వలు. చాలా కఠినమైన ప్రాంతం, ఎత్తైన కొండలు, అంటే దండకారణ్యం కంటే చాలా ఎత్తైన కొండలు. ఒక గ్రామం ఎక్కడో కొండపైన ఉంటుంది, ఇంకో గ్రామం ఇంకెక్కడో ఒక 2 కొండల తర్వాత ఉంటుంది. అటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఆ కామ్రేడ్ ఏఓబిలో పనిచేసింది. ఎక్కడ వెనుతిరగలేదు, ఎక్కడ తొత్తురుపట్టు పడలేదు. ఆ కాలంలో అంటే పైగా చాలా నిర్బంధ కాలంలో ఈ పని చేయడం అంటే, ఆమె ఆ ఏఓబిలో ఈ నిర్బంధ కాలంలో ఎక్కడో తెల్లవారుజామున వండుకొని అది కొంచెం మూట కట్టుకొని ఆ గుట్టలు ఎక్కాలి. మళ్ళీ నెక్స్ట్ డే తెల్లవారుజామున ఎప్పుడో వండుకునే వరకు వాళ్ళ తిండి వాళ్ళే మోసుకోవాలి. ఎక్కడో గ్రామాల్లో ఉన్న చోట అవకాశం ఉన్న చోట తింటారు కావచ్చు, కానీ ఇట్లా కూడా ఈ కొండలు గుట్టలు ఎక్కే ఆమె ఆరోగ్య పరిస్థితిలో చాలా తక్కువ తీసుకొని కూడా ఎక్కేది. అట్లా మేనేజ్ చేసి కూడా ఆమె ఎక్కడా వెనుతిరగలేదు అనేది ఒకటైతే, అక్కడ ఆమె బోల్షివిక్ పత్రికను కామ్రేడ్ సాకేత్తో పాటు పనిచేసింది. కామ్రేడ్ సాకేత్ స్టాఫ్గా పనిచేసింది. కామ్రేడ్ ఆ బోల్షివిక్ పత్రిక నిర్వహించడంలో, ఏఓబిలో బోల్షివిక్ పత్రిక నిర్వహించడంలో ఆమె ముఖ్య భూమిక నిర్వహించింది. ఆ బోల్షివిక్ పత్రికలో ఒక శీర్షికను నడిపారు, నేనెందుకు గెరిల్లాను అయ్యాను అని. ఆమె పలు ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ కామ్రేడ్స్ని, అంటే వివిధ ప్రాంతాల ఆదివాసీ కామ్రేడ్స్ని ఆమె ఇంటర్వ్యూ చేసి, ఆ ఇంటర్వ్యూని ఒక కథనంగా మలిచి నేనెందుకు గెరిల్లాను అయ్యాను అనేది వాళ్ళు తమ భాషలో చెప్పిన దాన్ని వాళ్ళ వ్యక్తీకరణ అర్థం చేసుకున్న వ్యక్తిగా దానికి ఒక రూపం ఇచ్చి నేను ఎందుకు గెరిల్లాను అయ్యాను అని ఒక శీర్షిక నిర్వహించి బోల్షివిక్ పత్రికలో ప్రచురించింది. అది ఆ తర్వాత ఒక చిన్న బుక్లెట్గా తీసుకొచ్చారు. దాన్ని వియుక్క కథా సంకలనంలో కూడా వేశారు. అది నిర్వహించింది భూమిక. అంతేకాదు తను ఒక రచయిత్రిగా ఒక 3 కథలు రాసింది. ఆ 3 ఇంకా ఏమైనా రాసిందేమో నాకు తెలీదు. ఆ 3 కథలు వియుక్క సంకలనంలో ఇప్పటికైతే వచ్చాయి. ఆమె రాసిన కథలు, ఒకటి కొత్త బంగారు లోకం అని, తాను కొత్తగా ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి అనుభవాలు, దానికి సంబంధించింది కొత్త బంగారు లోకం. రెండో కథ ప్రజలదే విజయం, అనేక మంది కామ్రేడ్స్ను కోల్పోయిన తర్వాత ప్రజలదే విజయం అంటూ ఉద్ఘాటిస్తూ రాసిన కథ. మూడోది రామ్గూడ ఘటన, ఏదైతే అక్కడ 30 మంది కామ్రేడ్స్ మరణించిన అమరులైన ఆ ఘటన తర్వాత కామ్రేడ్ ఎన్కౌంటర్ అనే కథ రాసింది. ఇట్లా ఆమె ఒక రచయితగా కూడా, అంటే ఒక చేత్తో పెన్ను ఒక చేత్తో గన్ను 2 పట్టుకొని ఆ కామ్రేడ్ పోరాడింది. అంతేకాదు ఆ తర్వాతి కాలంలో ఏఓబి కామ్రేడ్ సాకేత్ అమరుడైన తర్వాత సిసి స్టాఫ్గా కామ్రేడ్ బసవరాజుతో పాటు ఉంటూ చాలా వీరోచితంగా, నేను ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడే ఈ విప్లవోద్యమ క్రమంలో అనేకమైన చాలా గొప్ప విప్లవ ప్రతిఘటన జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అందులో కూడా గుండెకోట్ ప్రతిఘటన అనేది చిరస్థాయిగా నిలిచిపోయే ప్రతిఘటనలో ఒకటి. ఇంతకుముందే చెప్పినట్టు 1000 బలగాలు చుట్టుముట్టిన 35 మంది కామ్రేడ్స్ 60 గంటల పాటు పోరాడుతూ, తిండి లేక నీళ్లు లేక పోరాడుతూ, ఒక 8 మంది అక్కడి నుంచి వీరోచితంగా పోరాడుతూ తప్పించుకోగా 28 మంది కామ్రేడ్స్ అక్కడ అమరులయ్యారు. కామ్రేడ్ చివరికి ఆ స్టేట్మెంట్లో ఉంది, కామ్రేడ్ బసవరాజును కాపాడుకోవడానికి చివరి దాకా పోరాడుతూ కామ్రేడ్ బసవరాజుకు తూట తగిలినాక పిఎల్జే జిందాబాద్, సిపిఐ మావోయిస్ట్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు ఇస్తూ ఆ కామ్రేడ్స్ ఒడిగారు. అటువంటి పోరాటంలో కూడా భూమిక ఎక్కడా వెనుకంజ వేయలేదు. ఆమెతో పాటు అమరులైన కామ్రేడ్ సంగీత, వివేక్ గురించి ఎక్కువ తెలీదు, కానీ సంగీత గురించి తెలిసిన 2 విషయాలు. ఆమె కూడా విప్లవోద్యమంలోకి వెళ్ళిన తర్వాత ఒక నర్సుగా పనిచేసింది. అక్కడ గాయపడ్డ వాళ్ళు కానీ లేదా ప్రజలు అనారోగ్యం పాలైన వాళ్ళకి కానీ చాలా అంకిత భావంతో పనిచేసేదని మనకు అర్థమవుతుంది. అందుకే ఆమెను ప్రాపర్గా నర్సు ట్రైనింగ్
ఇవ్వడం కోసం ఆమె విప్లవోద్యమంలో ఉన్న కాలంలో కూడా బయటికి పంపించి కొంత ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి అంటే విప్లవోద్యమంలోకి యూజీ జీవితంలోకి వెళ్ళింది. ఆ తర్వాత కొంతకాలం నర్సుగా పనిచేసి తాను కూడా సిసి ఇతర పనుల్లోకి వెళ్ళాలని భావిస్తే విప్లవోద్యమం ఆమెని ఈ స్టాఫ్లోకి ఆమెను కూడా ట్రాన్స్ఫర్ చేసింది. ఈ క్రమంలో ఆమె కామ్రేడ్ సజ్జా నాగేశ్వరరావు సహచరుడిగా ఎంచుకొని వీళ్ళిద్దరూ సహచరులుగా ఉంటూ అక్కడ ఆ పోరాటంలో ఇద్దరు అమరులైనారు, కామ్రేడ్ సజ్జా నాగేశ్వరరావు, కామ్రేడ్ లలిత. ఇక కామ్రేడ్ సజ్జా నాగేశ్వరరావు గురించి చెప్పుకుంటే ఆ కామ్రేడ్ గుంటూరులో పాలిటెక్నిక్ చదువుతూ రాడికల్ విద్యార్థి సంఘంలో చాలా చురుగ్గా పాల్గొని ఆ రకంగా కూడా ఒక పూర్వ విప్లవ విద్యార్థిగా పూర్వ రాడికల్ విద్యార్థి సంఘానికి చెందినవాడు ఆయన కామ్రేడు. ఆయన పాలిటెక్నిక్ చదువుతూ విప్లవోద్యమంలో విద్యార్థి ఉద్యమంలోకి ఆ తర్వాత విప్లవోద్యమంలోకి వచ్చాడు. విప్లవోద్యమంలోకి వచ్చిన తర్వాత ఆ కామ్రేడ్ చాలా కాలం పాటు టెక్నికల్ రంగంలో ఆయనకున్న ఆ నైపుణ్యాన్ని వినియోగించాలని విప్లవోద్యమం ఆయనకు టెక్నికల్ రంగంలో బాధ్యతలు ఇచ్చింది. కొంతకాలం టెక్నికల్ రంగంలో పనిచేసిన తర్వాత ఆ కామ్రేడు నల్లమల ప్రకాశం ప్రాంతంలో గుంటూరు ప్రాంతాల్లో దళ కమాండర్గా కామ్రేడ్ ఏసన్నగా కొంతకాలం అక్కడ పనిచేస్తున్న కాలంలో చాలా ఆధార విమానాలు చూరగొన్న దళ కమాండర్గా ఆయన అక్కడ పనిచేశాడు. ఆ తర్వాత ఆయన మళ్ళీ దండకారణ్యంలో విప్లవోద్యమంలోకి వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత అప్పుడే సరిగా ఏ సంవత్సరం అనేది నాకు సరిగా తెలియదు, కానీ నాకు ఆ కామ్రేడు 2001లో పరిచయం. 1919లో కామ్రేడ్ శ్యామ్ మహేష్ మురళి అమరులయ్యారు. ఆ తర్వాత అంతకుముందు నుంచే విప్లవోద్యమానికి ఒక సైనిక పత్రికగా జంగ్ పత్రిక వస్తూ ఉండింది. ఆ జంగ్ పత్రికను జేఎన్యూకు చెందిన కామ్రేడ్ నవీన్ బాబు సహ సంపాదకుడిగా లేదా వర్కింగ్ ఎడిటర్గా ఉండేవాడు. కామ్రేడ్ నంబాళ్ళ కేశవరావే ఎప్పుడైనా జంగ్కు ఎడిటర్గా ఉండేవాడు. ఆయనకు వర్కింగ్ ఎడిటర్గా కామ్రేడ్ నవీన్ ఉండేవాడు. ఆ నవీన్ అమరుడయ్యాడు విశాఖ ప్రాంతంలో ఒక రైడ్లో. ఆ కామ్రేడ్ అమరుడైన తర్వాత ఆ బాధ్యతల్ని ఈ నవీన్ అంటే ఈ మన సజ్జా నాగేశ్వరరావు కామ్రేడు ఆ అమరుడి పేరులో తన పేరు కూడా నవీన్ అని పెట్టుకొని ఆయన పేరే జంగ్ నవీన్ అని పార్టీ అంతా గుర్తింపు పొందేటట్టుగా ఆయన పేరు జంగ్ నవీన్ అయింది. సజ్జా నాగేశ్వరరావు జంగ్ నవీన్. అయితే ఈ నవీన్ కూడా నేను ఇప్పుడే అన్నట్టు జేఎన్యూ నవీన్ ప్రేరణ. ఈ కామ్రేడు 2001లో మొదటిసారి ఆ కామ్రేడ్ను అంటే పిఎల్జీఏకి సంబంధించి శ్యామ్ మహేష్ మురళి అమరులైన తర్వాత ఒక సంవత్సరం తర్వాత పిఎల్జీఏ ఏర్పాటు చేశారు. ఆ పిఎల్జీఏ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ కామ్రేడ్తో నాకు పరిచయమైంది. చాలా ఆ కామ్రేడ్ ఎంత పట్టుదల కలిగి ఎంత కృషి చేసే కామ్రేడ్ అంటే మనకు ఆశ్చర్యం ఇస్తుంది. అంటే ఇంగ్లీష్లో వర్కహాలిక్ అంటారు, తెలుగులో ఒక్కసారి పని రాక్షసుడు అంటుంటారు. అంటే ఎప్పుడైనా అదే ధ్యాస, ఆ పని ఎట్లా తనకు అప్పగించిన బాధ్యతని ఎట్లా నిర్వర్తించడము. అంటే ఒక జంగుకి సంబంధించిన బాధ్యతలే కాదు, ఇంకా అక్కడ అంటే క్యాంపుల్లో కానీ ఆ మిలిటరీ సైనిక క్యాంపుల్లో కానీ ఇతరత్ర కానీ ఎప్పుడు అంటే ఎవరు ఒక పనులు చేసే కామ్రేడ్ లేకపోతే అన్ని పనులు తన నెత్తిన వేసుకొని అయినా చేసేటటువంటి కామ్రేడ్. చాలామంది అంటే తిండి నిద్ర లేకుండా ఒకే రకంగా అదే పనిగా పనిచేస్తుంటే నాయకత్వ కామ్రేడ్స్ చెప్పేవాళ్ళు, ఇంకా ఇప్పుడు పని ఆపి కాసేపు తినిరా అట్లా. అంటే అట్లా ఆ కామ్రేడు ఆ తర్వాత కూడా ఆ కామ్రేడ్తో 4-5 సార్లు ఒక క్యాంపుల్లో నెలల తరబడి కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆ కామ్రేడు కూడా చాలా ఇట్లా చాలా పట్టుదలతో విప్లవోద్యమానికై అంకితమై పనిచేసిన కామ్రేడ్. ఆ కామ్రేడ్ను కోల్పోవడం, ఆయన కూడా 62 ఏళ్ల వయసులో వీరోచితంగా పోరాడుతూ నాయకత్వాన్ని రక్షించుకునేటందుకు తన బాధ్యతగా కూడా పోరాడుతూ ఈ గుండెకోటలో ఆయన ఎన్కౌంటర్లో అమరత్వం పొందాడు. ఇక కామ్రేడ్ బసవరాజుగా
భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కామ్రేడ్ 2017లో బాధ్యతలు చేపట్టిన కామ్రేడ్ నంబాళ్ల కేశవరావుది 50 ఏళ్ల సుదీర్ఘ విప్లవ జీవితం. ఆయన 1974 నుండి 79 దాకా వరంగల్లో ఆర్ఈసీలో విద్యార్థిగా ఉన్నప్పుడు కామ్రేడ్ సూరపనేని జనార్దన్, కామ్రేడ్ ఆజాదుల ప్రేరణతో విప్లవ విద్యార్థి ఉద్యమంలోకి వచ్చి ఆ కాలంలో ఆర్ఏసీలో బీహార్ నుంచి వచ్చిన భూస్వామ్య కుటుంబాలకు చెందిన విద్యార్థి గుండాయిజాన్ని ఎదుర్కోవడంలో, వరంగల్లో ఏబీవీపీ మతోన్మాద గుండాయిజాన్ని ఎదుర్కోవడంలో చాలా వీరోచితమైన పాత్ర నిర్వహించారు. అంటే చాలా మిలిటెంట్ కామ్రేడ్. ఆయన గురించి ఇప్పుడు రాసిన దాంట్లో ఆయన ఒక విద్యార్థిగానే కాకుండా కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థి, ఆయన మంచి స్పోర్ట్స్ పర్సన్ కూడా. కబడ్డీ గురించి చాలా ఇప్పుడు మనకు రాశారు చాలామంది, ఆయన గొప్ప మంచి కబడ్డీ ఆటగాడని. అంతేకాదు ఆయన క్రికెట్ కూడా బాగా ఆడేవాడు. ఆ క్రికెట్ ఆడుతూ తన కాలేజీని రిప్రజెంట్ చేస్తూ కూడా క్రికెట్ ఆడాడు. ఆయన కాలేజ్ టీంలో మెంబర్. అటువంటి అంటే ఒకవైపు విద్య, మరొకవైపు ఆటలు, మరొకవైపు రాజకీయాలు, మిలిటెంట్ విప్లవ రాజకీయాలు వంట పట్టించుకున్న కామ్రేడ్ ఆయన. ఆ క్రమంలోనే 75లో రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పడినప్పుడు అందులో కూడా ఆ రాడికల్ విద్యార్థి సంఘానికి ఫౌండర్ మెంబర్స్లో ఆయన కూడా ఒకరు. అయితే విద్యార్థి సంఘం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఎమర్జెన్సీ వచ్చింది. ఆ ఎమర్జెన్సీ కాలంలో ఆయన విద్యార్థి యోజన ఉద్యమాన్ని నిర్మించడానికి వరంగల్లో హమాలీగా పనిచేశాడు. ఒక ఇంజనీరింగ్ అయిపోయి ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి వరంగల్లో హమాలీగా, అంటే కార్మికులతో పనిచేయడం కోసం, డీక్లాసిఫై కావడం కోసం ఒక హమాలీగా పనిచేశాడు ఎన్నో నెలల పాటు. ఆ క్రమంలో డీక్లాసిఫై కావడం, పునాది వర్గాలతో మమేకం కావడం ఎట్లాగో నేర్చుకున్నాడు. ఇదే ఆయనకు తర్వాత చాలా ఉపయోగపడిన విషయం. ఆ తర్వాతి కాలంలో ఆ కామ్రేడ్ని తెలంగాణలో విప్లవోద్యమం, రైతాంగ విప్లవోద్యమం ఉవ్వెత్తుగా సాగుతున్న కాలంలోనే ముందు చూపుతో అడవి ప్రాంతంలో కూడా ఉద్యమాన్ని నిర్మించాలి, ఆదివాసీ ప్రాంతాల్లో కూడా ఉద్యమాన్ని నిర్మించాలి అని విప్లవోద్యమం ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ 7 దళాలను అడవిలోకి పంపాలని నిర్ణయించుకున్నప్పుడు అందులో ఒక దళానికి కామ్రేడ్ కేశవరావు గంగన్నగా దళ కమాండర్గా తూర్పుగోదావరి విశాఖ జిల్లా ప్రాంత అడవుల్లోకి వెళ్ళాడు. అట్లా అప్పటి నుండి ఆ కామ్రేడు ఆ తర్వాత దండకారణ్య మొత్తంలో ఉద్యమాన్ని విస్తరించడంలో మిగిలిన ఎందరో కామ్రేడ్లతో పాటు ఆయన భూమిక నిర్వహిస్తూ అందులో కీలకమైన ఎన్నో పాత్రలు ఆయన నిర్వహించాడు. 1987-88 ప్రాంతంలో, అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో నిప్పులు చెరిగే నిర్బంధం అమలవుతున్నప్పుడు ఈ నిర్బంధాన్ని ప్రతిఘటించడానికి రాజ్యాన్ని కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది అని విప్లవోద్యమం నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకాలం నుండి ఇతర ఎన్నో విప్లవోద్యమాల పార్టీల నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చాలా అద్భుతంగా ఎన్నో పార్టీలు చేశాయి. కానీ ఆ భూస్వామ్య వ్యతిరేక పోరాటం ఒక దశలో రాజ్య వ్యతిరేక పోరాటంగా మలగాల్సిన దశలో ఎన్నో పార్టీలు వెనకంజ వేశాయి. కానీ రాజ్యాన్ని కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది అని నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయాలను అమలు చేయడంలో కామ్రేడ్ గంగన్న, ఆనాటి కామ్రేడ్ పేరు కామ్రేడ్ గంగన్న, ఆ కామ్రేడ్ గంగన్న ముందున్నాడు. మనకు 88లో ఇక్కడ 2 ప్రతిఘటనలు జరిగినాయి. ఒకటి ఆదిలాబాద్లోని ఆలంపల్లిలో, రెండోది తూర్పుగోదావరిలోని దారగడ్డలో. ఆ దారగడ్డ ఘటనకు నాయకత్వం ఇచ్చింది కామ్రేడ్ గంగన్న. అంటే ఒక మలుపులో, ఒక సైనిక కీలకమైన ఒక మలుపులో, భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక కీలకమైన మలుపులో ఆయన ముందున్నాడు. అట్లా అప్పటి నుండి తర్వాత
దండకారణ్య రాష్ట్ర కమిటీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా, ఆ తర్వాత స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఆయన దండకారణ్యం అంతటా ఉద్యమాన్ని విస్తరించడంలో నాయకత్వ భూమికను నిర్వహించాడు. 91లో ఆయన దండకారణ్య ఎస్జెడ్సీ సెక్రటరీగాను, కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఎన్నికై అప్పటి నుండి మొన్న అమరుడయ్యేదాకా కేంద్ర కమిటీ సభ్యుడిగా భారత విప్లవోద్యమానికి నాయకత్వం వహించాడు. 2001లో జరిగిన 95లో పీపుల్స్ వార్ స్పెషల్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో ఆ కామ్రేడ్ కేంద్ర సిసి సభ్యుడిగా, పోలిట్ బ్యూరో మెంబర్గా ఎన్నికయ్యి ఆ తర్వాత 2001లో కూడా మళ్ళీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, పోలిట్ బ్యూరో మెంబర్గా, అప్పుడు మొదటిసారి ఏర్పడిన సైనిక మిలిటరీ కమిషన్కి కూడా ఇన్ఛార్జిగా చాలా సహజంగా ఆ కామ్రేడ్కి ఆ బాధ్యతలను కేంద్ర కమిటీ అప్పగించింది. చాలా సైనిక విషయాలలో ఆ కామ్రేడ్ మొత్తం దండకారణ్యంలోనే కాదు, ఆ తర్వాత 1998లో పార్టీ యూనిట్ పీపుల్స్ వార్ ఈ మర్జర్ జరిగిన తర్వాత అక్కడ బీహార్లో, ఆ తర్వాత ఎంసీసీతో మర్జర్ జరిగిన తర్వాత బీహార్, జార్ఖండ్ ఆ ప్రాంతం అంతటా కూడా కామ్రేడ్ పైన అందరికీ అచంచలమైన విశ్వాసం సైనిక రంగం గురించి. ఆయన ప్రతి చోట ట్రైనింగ్ ఇవ్వటానికి, అంటే ట్రైనింగ్ అంటే మిలిటరీ ట్రైనింగ్ అంటే విప్లవ రాజకీయాలకు మిలిటరీ ట్రైనింగ్ అంటే మిలిటరీ ట్రైనింగ్ మాత్రమే కాదు, అది రాజకీయ సైనిక ట్రైనింగ్. ఎందుకంటే రాజకీయ విశ్వాసాలు దృఢంగా లేకుండా ఒక సైనికత్వకి అది భారత ప్రభుత్వం లేదా ఏ దోపిడీ ప్రభుత్వాలైనా సైనికులకు అపొలిటికల్ చేయాలని ఉంటాయి. ఏ రాజకీయాలు వాళ్ళు చర్చించకూడదు, మాట్లాడకూడదు, చర్చలు చేయకూడదు. కానీ ఎప్పుడైనా విప్లవ సైన్యానికి రాజకీయాలే ప్రాథమికం. రాజకీయ జ్ఞానమే వాళ్ళని సైనికంగా కూడా నిలబెట్టడానికి చాలా దోహదపడుతుంది. కాబట్టి కామ్రేడ్ బసవరాజు ఎక్కడైనా ఈ మొత్తం కాలంలో సైనిక నిర్వహణ, సైనిక శిక్షణ ఇచ్చాడంటే అది రాజకీయ సైనిక శిక్షణ. ఈ క్రమంలో సిఎంసి ఇన్ఛార్జిగా 2017 వరకు ఆ కామ్రేడ్ ఆ బాధ్యతలు నిర్వహించాడు. ఈ క్రమంలో అంటే విప్లవోద్యమ ప్రతి మలుపులో, సైనిక రంగంలోని ప్రతి మలుపులో ఆ కామ్రేడ్ ముఖ్యమైన ప్రతిపాదనలు చేయడంలో, ఎప్పుడైనా మనం ఒక కామ్రేడ్ గురించి మాట్లాడుతున్నామంటే ఇది ఒక సమిష్టిలో భాగంగానే ఆ కామ్రేడ్ సమిష్టిలో భాగంగా ఉంటూ నాయకత్వం వహించడం. అంటే ఇది ఏదో వ్యక్తిగతంగా ఒకరి గురించి మాత్రమే చెప్పడం అని కాదు, ఇది మొత్తానికి కేంద్ర కమిటీ, మొత్తానికి పోలిట్ బ్యూరో, వీటన్నిటికీ నాయకత్వం వహించిన అందులో ఒక ముఖ్య భూమికను నిర్వహించే పాత్ర కామ్రేడ్ కేశవరావును నిర్వహించాడు. అట్లా అంటే దళాలు ఏర్పడిన నాటి నుండి భారతదేశంలో మొట్టమొదటిగా పీడిత ప్రజలకంటూ ఒక సైన్యం ఏర్పడింది 2000 సంవత్సరంలో. అది పీపుల్స్ గెరిల్లా ఆర్మీగా మొదటిసారిగా సైన్యం నిర్మాణం అయింది. దానికి ఒక సైనిక ఇన్ఛార్జిగా ఆ కామ్రేడ్. ఆ తర్వాత అందులో అంటే అటువంటి పీజీఏని ఏర్పాటు చేయవలసిందనే దీన్ని ఇతర దేశాల అధ్యయనం నుండి, అంటే ఒక ఫిలిప్పీన్స్, ముఖ్యంగా ఆ కాలంలో పెరూలో, ఫిలిప్పీన్స్లో, నేపాల్లో జరుగుతున్న మావోయిస్టు నాయకత్వంలో జరుగుతున్న విప్లవోద్యమాల అనుభవం నుంచి నేర్చుకొని మన దేశంలో కూడా ఇటువంటి ప్రజా గెరిల్లా సైన్యాన్ని నిర్మించాలనే ఆలోచనను ముందుకు తీసుకెళ్ళి దాన్ని కార్యరూపం చేయడంలో కామ్రేడ్ బసవరాజు కూడా చాలా ముఖ్యమైన భూమిక. ఆ తర్వాత ఎప్పుడైనా ఈ మలుపులు మొదటి అడుగు వేయడం అనేది చాలా కష్టం అవుతుంది చాలా విషయాల్లో, ముఖ్యంగా ఇట్లాంటి సైనిక విషయాలు అన్నప్పుడు ఇంకా చాలా. అట్లా అంటే సైనిక రంగంలో ఫార్మేషన్స్ని పెంచడమా, ఇటువంటివి అంటే ఒక దళం నుంచి ఒక ప్లటూన్గా మార్చడమో, లేకపోతే ఆ ప్లటూన్ అనుభవాలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కొత్తగా నేర్చుకోవాల్సినవి ఎక్కడి నుంచి లేవు. అంటే ముఖ్యంగా భారతదేశంలో విప్లవోద్యమం, సాయుధ పోరాటము ఇది భారతదేశం మధ్య ప్రాంతంలో జరుగుతున్నది. అంటే ఇది మిగిలిన దేశాల్లో చాలాసార్లు ఏంటంటే ఒక
సరిహద్దుల్లో ఎన్నో సాయుధ పోరాటాలు ఉంటాయి. అట్లాంటప్పుడు పక్క దేశాల సహకారమో లేకపోతే కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. అవేవీ లేని ఒక అననుకూలమైన పరిస్థితిలో ఈ నిర్మాణాలను వీటన్నిటినీ చేయడం అనేది అది కామ్రేడ్ యొక్క చొరవ, గొప్ప నైపుణ్యం వల్లనే అది సాధ్యమైంది. అట్లాంటి కామ్రేడ్ 2001 నుండి సిఎంసి ఇన్ఛార్జిగా ఉంటే 2017 దాకా సిఎంసి ఇన్ఛార్జిగా ఉన్నాడు. 2017లో అప్పటిదాకా కామ్రేడ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కామ్రేడ్ గణపతి వయసు ఎక్కువైన రీత్యా బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతా అన్న తర్వాత 2017 నుండి ఈ 8 ఏళ్ల పాటు కామ్రేడ్ బీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ వచ్చాడు. చాలా గడ్డు కాలంలో కామ్రేడ్ బీఆర్ ఈ ప్రధాన కార్యదర్శిగా, అంటే గ్రీన్ హంట్ని ఒక సల్వాజుడుని గ్రీన్ హంట్ని ఓడించడంలో కూడా సైనిక వ్యూహాలు, దానికి సంబంధించిన సైనిక వ్యూహాలు రచించడంలో కామ్రేడ్ బీఆర్దే చాలా ప్రధానమైన పాత్ర. మిగిలిన అందరు కామ్రేడ్స్ది ఏ ఒక్కరిది తగ్గించి చెప్పడం కాదు, కానీ అందులో నాయకత్వ భూమిక కామ్రేడ్ బీఆర్ది. అట్లా ఇది కామ్రేడ్కి సంబంధించిన ఒక కోణం. అంటే కామ్రేడ్కి సంబంధించి మాట్లాడేటప్పుడు పత్రికలు సాధారణంగా ఆయనకు సంబంధించిన సైనిక కోణాన్ని మాత్రమే ప్రధానంగా చెప్పి చూస్తాయి. ఆయన అన్ని ఘటనల్లో, అంటే ఆయన ఇది ఒక ట్రెండ్ లాగా ఉంటుంది. అంటే అలిపిరి ఘటన నుంచి అన్ని ఘటనలకు సంబంధించి ఆపాదించడం అనేది అది ఒక, కానీ అవి వాటి ఫ్యాక్ట్స్ అవన్నీ దానిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఆ రకమైన శిక్షణను అవన్నీ ఇచ్చింది మాత్రం కామ్రేడ్ గంగన్న. ఒక్క మన దేశంలోనే కాదు, నిజానికి 1996లో నేపాల్ చాలా కొత్తగా అప్పుడే సాయుధ పోరాటాన్ని మొదలుపెట్టింది. వాళ్లకు అనుభవం లేదు. అక్కడికి ఆ నేపాల్కు కామ్రేడ్ బీఆర్, కామ్రేడ్ నవీన్ వీళ్ళిద్దరూ అక్కడ నేపాల్ పార్టీకి సైనిక శిక్షణ ఇవ్వడం కోసం అక్కడికి వెళ్ళారు. అప్పటికే ఆయన జుట్టు బాగా నేర్చిపోయిన జుట్టు. ఈ వయసులో ఆయన అంత యాక్టివ్గా సైనిక ఇవి చూస్తే వాళ్ళు కూడా అది ఇంత పెద్ద అయినా ఇంత యాక్టివ్గా చేస్తున్నాడని ఇన్స్పిరేషన్ పొందారనేది తర్వాత కామ్రేడ్స్ చెప్పారు. అట్లా ఇక్కడ భారతదేశంలోనే కాకుండా తను ఇట్లా నేర్చుకోవడం కూడా, అంటే దీనికంటే ఇంకా బెటర్గా జరుగుతున్న ప్రాంతాల నుంచి, అంటే తర్వాత నేపాల్లో చాలా అడ్వాన్స్ అయింది అక్కడి పీపుల్స్ వారు, అక్కడి స్థానిక పరిస్థితుల వల్ల వీటి వల్ల ఆ అనుభవం నుంచి కూడా నేర్చుకోవటం, ఎల్టీటీఈ అనుభవం నుంచి కూడా నేర్చుకోవటం, ఫిలిప్పీన్స్ అనుభవం నుంచి కూడా నేర్చుకోవడానికి నిరంతరం కామ్రేడ్ ప్రయత్నించేవాడు. అట్లా నాకు ఆ కామ్రేడ్ నాకు విప్లవోద్యమం ఇప్పించిన బాధ్యత వల్ల, నా పైన ఉంచిన బాధ్యత కారణంగా ఆ కామ్రేడ్తో చాలా సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం నాకు వచ్చింది. అందుకు చాలా ఆ కామ్రేడ్ నుంచి ఎంతో నేర్చుకోగనే అవకాశం వచ్చింది. నిజానికి 1998లో నేను మొదటిసారి బీహార్ వెళ్ళాను. విప్లవోద్యమాన్ని నన్ను బీహార్లో పనిచేయడానికి పంపిస్తే అక్కడికి వెళ్ళాను. అప్పటికి ఇంకా పార్టీ యూనిటీతో కానీ ఎంసీసీతో కానీ మెర్జర్ కాదు. అప్పటికి చాలా కొద్ది ప్రాంతాల్లో చిన్నగా కొంత విప్లవోద్యమం, అప్పటి పీపుల్స్ వరకు టచ్లో వచ్చిన విప్లవోద్యమ కార్యకర్తలు అట్లా ఉన్నారు. అక్కడికి నన్ను పంపించారు. అయితే అక్కడ వాళ్ళకి గ్రామీణ ప్రాంతంలోనే పనిచేస్తున్న యూనిట్ అది. అక్కడికి పంపించినప్పుడు అది పునాది వర్గాల్లో పనిచేయడం నా మొదటి అనుభవం. రైతాంగంలో నేను గ్రామానికి చెందినవాడిని అయినా విప్లవోద్యమంలోకి వచ్చిన తర్వాత పునాది వర్గాల్లో పనిచేసింది అదే మొదటిసారి. అప్పుడు బీహార్ విప్లవోద్యమాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కామ్రేడ్ కిషన్జీ, కామ్రేడ్ కేశవరావు ఇద్దరు కూడా అక్కడికి మాతో పాటు వచ్చారు. కామ్రేడ్ రామ్జీ కొద్ది రోజులే ఉండి
వెళ్ళిపోయాడు. కానీ కామ్రేడ్ కేశవరావు అక్కడ మాతో పాటు చాలా కాలం ఉండి మాతో పాటు ఏరియా అంతా తిరగడం. అంటే ఒకవైపు అది గ్రామీణ రైతాంగ ఉద్యమాన్ని నిర్మించడంలో, అర్థం చేసుకోవడంలో, కమిటీలను అర్థం చేసుకోవడంలో, వ్యక్తులని విప్లవ కమిటీల్లో వ్యక్తులని అర్థం చేసుకోవడంలో ఆ అనుభవం నాకు తర్వాతి కాలంలో జీవితాంతం ఉపయోగపడే అనుభవం అది. అంటే ఒక గ్రామాలకు వెళ్తే ఎట్లా అధ్యయనం చేయాలి, గ్రామాల్లో వర్గ సంబంధాలను ఎట్లా అధ్యయనం చేయాలి, ఇవన్నీ అందరితో పాటు నేర్చుకోవడానికి నాకు అవకాశం కలిగింది. కాబట్టి ఆ తర్వాత ఆ కామ్రేడ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేము ఒక 50-60 గ్రామాల్లో నిర్దిష్టంగా మొత్తం వర్గాల పొందిక వీటన్నిటిని అధ్యయనం చేశాం. తర్వాత ఒక పోలీస్ రైడ్లో అవన్నీ పోయాయి, అది వేరే విషయం. కానీ అట్లా అంటే ఆ కామ్రేడ్ ఆ క్రమంలోనే ఒకవైపు కింది స్థాయి నుంచి కూడా నాకు అధ్యయనం తోడ్పడింది. ఆల్రెడీ అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆ కార్యకర్తల నుండి ఎంతో నేర్చుకున్నాను. ఈ కామ్రేడ్ బసవరాజు నుండి రాజకీయంగాను నిర్మాణ పరంగాను నేర్చుకోవడంలో చాలా ఆ అనుభవం ఉపయోగపడింది. ఆ తర్వాత కొద్ది కాలంలోనే మళ్ళీ ఒకసారి మొత్తం అంటే పార్టీ యూనిటీ పీపుల్స్ వారు మెర్జ్ అయిన తర్వాత అక్కడి విప్లవోద్యమాన్ని ఇంకా సమగ్రంగా అర్థం చేసుకోవడానికి కామ్రేడ్ కేశవరాజు అప్పుడు ఆయనే అక్కడికి బీహార్కు ఇన్ఛార్జిగా అప్పుడు బాధ్యతలు స్వీకరించాడు. ఆయన 2-3 నెలల పాటు ఆ బీహార్, జార్ఖండ్ మొత్తంగా ఆ సైనిక యూనిట్లతో పాటు ఆయనకు హిందీ భాష మీద పట్టు లేకపోవడం వల్ల అర్థం చేసుకోగలుగుతారు, కానీ మాట్లాడడంలో పట్టు లేకపోవడం వల్ల అనువాదకుడిగా ఆ మొత్తం ప్రాంతం ఆయనతో పాటు కలిసి నేను తిరిగాను. అది కూడా చాలా గొప్ప అనుభవం. ఆ క్రమంలోనే సైనిక శిక్షణ, ఆ క్రమంలోనే రాజకీయ శిక్షణ, ఆ క్రమంలోనే నిర్మాణపరమైన శిక్షణ కూడా అందరికీ ఇవ్వడంలో దాంట్లో నాకు కూడా చాలా విలువైన అనుభవాలు ఆ కామ్రేడ్తో లభించాయి. ఆ తర్వాత కాలంలో ఎంసీసీతో మెర్జర్ 2004లో సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత కూడా ఎంతో కాలం ఆయన ఎన్నోసార్లు అక్కడ కమిటీ మీటింగ్లకు, అక్కడ సైనిక శిక్షణా శిబిరాలకు, ఇంకా అలా పలు రకాలుగా ఒక కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఒక పోలిట్ బ్యూరో సభ్యుడిగా, ఒక బాధ్యుడిగా అక్కడికి వచ్చి పనిచేసే క్రమంలో కూడా చాలాసార్లు ఆ కామ్రేడ్తో కలిసి పనిచేయగలిగే అవకాశం లభించింది. అయితే ఈ మొత్తంలో కామ్రేడ్ గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. అంటే రాజకీయాలు ఇటువంటి విషయాలు మనకు కామ్రేడ్ గురించి వివరంగా డాక్యుమెంట్స్లో వచ్చినప్పుడు, లేకపోతే ఆయన రాజకీయ చరిత్ర ఏంటి అనేవి తెలుస్తాయి. కానీ కొన్ని ఇంత మిలిటెంట్గా భారతదేశం అంతటా పేరు పొంది రాజ్యానికి సింహస్వప్నమైన కామ్రేడు చాలా సున్నితమైన కామ్రేడ్, చాలా వినయపూర్వకంగా ఉండే కామ్రేడ్. అసలు ఆయన అంటే నేను చెప్పాను కదా ఇప్పుడే, బీహార్లో తొలినాళ్లలో ఆ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు అంటే మనం ఎట్లా ఉండాలి ప్రజలతో, మన ప్రవర్తనలో ఏమాత్రం పెత్తందారితనం, అసంకల్పితం కూడా బయటపడకూడదు. గ్రామాల్లో భూస్వాములు ఎవరైనా దగ్గరికి, రైతులు ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు కానీ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని కాళ్ళు ఇట్లా ఊపుకుంటూ ఉంటారు. అది ఒక పెత్తందారి పోకడ. మనం అలవాటు చొప్పున కూడా అట్లా కాళ్ళు ఎవరైనా ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు అట్లా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కాళ్ళు ఊపుతూ ఉండకూడదు. ఇట్లా సున్నితమైన విషయాలు కూడా ఆ కామ్రేడ్ చెప్పేవాడు. అంతేకాదు ఆయన మనం బీహార్లో ఇక్కడ సహజంగానే మన పితృస్వామిక వ్యవస్థలో ఎవరైనా ఇంటికి వెళ్తే కంచాలు తినడం, అక్కడ వదిలేయటం అనేది జనరల్ సంస్కృతిలో నడుస్తుంది. అది ఆడవాళ్లే కంచాలు కడగాలి. బీహార్లో ఇది మరీ ఎక్కువ. అన్ని కులాల్లో, అన్ని వర్గాల్లో ఇది అలవాటు. అంటే మనం కంచం తీయడానికి ప్రయత్నం చేస్తే విప్లవకాలుగా ఇక్కడ మనకు కొంత అలవాటైన దీంట్లో ఆ ప్లేట్ కానీ అది కానీ తీయడానికి ప్రయత్నిస్తే వెంటనే వాళ్ళు వచ్చి లేదు లేదు అసలు తీయడానికి వీల్లేదు అన్నట్టు మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు కామ్రేడ్ బీహార్ నవ్వుకుంటూ వాళ్ళని ఏదో ముచ్చట్లు పెట్టుకుంటూ అట్లాగే నీళ్లు దాంట్లో పోసి ప్లేట్ని ఇట్లా కడిగి అట్లా అంటే వాళ్ళని అట్లా మాటల్లో పెట్టి వీళ్ళు ఇట్లే అంటుంటారులే, మనం మెల్లగా వాళ్ళకి అలవాటు చేయాలి మనం కడగటం అని ఇట్లా అంటే ఇట్లా సున్నితమైన అంశాల దగ్గర నుంచి ఆ కామ్రేడ్ ప్రవర్తన ఉండేది. కమిటీతో కానీ క్యాడర్తో కానీ
కమిటీల్లో చర్చల్లో సందర్భంలో కానీ చాలా డెమోక్రటిక్గా ఆ కామ్రేడ్ ఉండేవాడు. ఈ ప్రజాస్వామిక అంటే కమ్యూనిస్టులు అందరూ ప్రజాస్వామిక ఉండాల్సిన అయినా మనం చూస్తుంటాం కదా, పేడధోరణుల గురించి కూడా వింటూనే ఉంటాం కదా, పెత్తందారితనం కానీ పితృస్వామికం కానీ ఇట్లాంటి వాటిని కాన్షియస్గా ఎట్లా ఎదుర్కోవాలి అనే దాన్ని అట్లా ఎదుర్కొని పనిచేసేవాడు. తన ఆచరణ ద్వారా ఒక ఆదర్శంగా నిలవాలనుకున్నవాడు, ఏదో చెప్పడం ద్వారా మాత్రమే కాదు. కాబట్టి అటువంటి కామ్రేడ్ చివరికి అంటే ఈ పీపుల్స్ వార్ ఎంసీసీ మర్జర్ అయ్యి మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత మనకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఎన్నో ఎంఎల్ పార్టీలు 1970 తర్వాత మెర్జర్లు కావడము, మళ్ళీ విడిపోవడము ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ ఈ కామ్రేడ్ అంటే ఈ కామ్రేడే కాదు, అంత కేంద్ర కమిటీలో ఈ కామ్రేడ్ కూడా కృషి కూడా అంటే బీహార్ ఇన్ఛార్జిగా కూడా ఉంటూ ముఖ్యంగా అక్కడ అంటే అందరిలో కూడా అందరి అభిమానం చూరగలిగాడు. రాజకీయంగా ఉండటం ఒకటైతే చాలాసార్లు మన ఈ తోటి కామ్రేడ్స్ తోటి ఎట్లా వ్యవహరిస్తామనే దాన్ని బట్టి కూడా ఇవన్నీ ఉంటాయి. అట్లా అంటే అందరికి అక్కడ మొత్తం అక్కడ కేంద్ర కమిటీ దగ్గర నుంచి సాధారణ స్థాయి కార్యకర్తల దాకా అందరి అభిమానాలు ఆ కామ్రేడ్ అంటే రెండు వేరే వేరే పార్టీలకు చెందిన ఆ బలమైన ఐక్యతను విప్లవ ఐక్యతను సాధించడంలో కామ్రేడ్ బిఆర్ కృషి చాలా గొప్పది. అందుకే ప్రధాన కామ్రేడ్ గణపతి రిలీవ్ అయిన తర్వాత కామ్రేడ్ కేశవరావుని అంటే ఆయనకి ఈ కామ్రేడ్ కేశవరావు కంటే కొంచెం వయసులో పెద్దవాళ్ళు అనుభవంలో కూడా ఇంకా కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, ముఖ్యంగా బీహార్ జార్ఖండ్లో ఆ తొలితరం నక్సల్బరీ నాయకులు. కానీ ఈ మొత్తంగా కామ్రేడ్కున్న ఈ వీటి వల్లనే కామ్రేడ్ ప్రధాన కార్యదర్శిగా అందరూ ఏకగ్రీవంగా ఆ కామ్రేడ్ని ఎన్నుకోగలిగారు. అటువంటి గొప్ప కామ్రేడ్ బసవరాజు ఈరోజు ఆ కామ్రేడ్ని ఈ యుద్ధంలో కోల్పోయినా ఆ కామ్రేడ్ చెప్పిన ఆ మాటలు ఇంతకుముందే కామ్రేడ్ సామమూర్తి చాలా వివరంగా మొత్తం ఆ కొటేషన్ అంతా చదివి వినిపించాడు. అంటే ఎట్లా యువతరానికి ఇది భవిష్యత్తు మీది, మీరు ప్రధానంగా బాధ్యత వహించాలి, ఇది మేము ఇంకా కొద్ది కాలమే కదా ఉండేది అని భవిష్యత్ తరం మీద ఆ బాధ్యతని పెడుతూ చివరి దాకా ఇంకొకటి మన స్టేట్మెంట్లో కూడా చూసాం. అంటే మీరు ప్రధాన నాయకుడు కదా, మీరు తప్పుకోండి ఇక్కడి నుంచి అని అంటే ఆ కామ్రేడ్ చివరి దాకా ఇక ఈ వయసులో ఈ తప్పుకోవడం అని కాకుండా చివరి దాకా ప్రజలతో పాటే ఉంటూ వాళ్ళతో పాటే పోరాటంలో వాళ్ళకి నాయకత్వం వహించాలని, ఒకవేళ అందులో అమరుడు అయినా సరే అని నిర్ణయించుకొని అలా కామ్రేడ్ అమరుడయ్యాడు. అట్లా అమరుడైన కామ్రేడ్ ఆయన ఇంతకుముందే అన్నట్టు ఆయన సావులోనూ ప్రభుత్వానికి రాజ్యానికి భయం కలగజేశాడు. మనకు తెలుసు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను వాళ్ళ శవాలని అప్పగించకుండా బ్రిటిష్ ప్రభుత్వం అర్ధరాత్రి వాళ్ళని కాల్చేసింది. వాళ్ళని కూడా అక్కడ సట్లెజ్ నదిలో వాళ్ళ చివరి వాటి అన్నిటినీ సట్లెజ్ నదిలో పారేశారు. అట్లాగే ఇక్కడ కామ్రేడ్ వీళ్ళందరివి ముఖ్యంగా కామ్రేడ్ బసవరాజు వల్లనే ఆయనని కనీసం అస్థికలను కూడా తీసుకురావటానికి ఈ ప్రభుత్వం అనుమతించలేదు. అది చాలా అంటే దానికి కూడా భయపడ్డారు. నిజానికి ఈరోజు కామ్రేడ్ ఆ రోజు ఈ 12వ రోజు వాళ్ళ హిందూ ధర్మం ప్రకారం వాళ్ళు తల్లిదండ్రులు ట్రెడిషనల్ దీంతో ఈరోజు అక్కడ జరుపుకుంటామంటే బంధువులు తప్ప బయటి వాళ్ళు ఎవరూ రావడానికి వీల్లేదు అని ఒక దుర్మార్గమైన ఆంక్షలు కూడా అక్కడ వెళ్ళి పోలీసులు విధించి బెదిరిస్తున్నారు. ఇది ఇంతకంటే చాలా అన్యాయమైన ఇది ఉండదు అనేది ఒకటైతే ఆ కామ్రేడ్ ప్రేరణ అనేది కొత్త తరాలకు కూడా ప్రేరణ అందిస్తుందనే భయంతోనే కామ్రేడ్ పట్ల ఈ రకమైన వ్యవహారం ఈ రకంగా ప్రవర్తించింది ప్రభుత్వం. అయినా ఆ కామ్రేడ్ ఒక భగత్ సింగ్ లాగా, ఒక రామ్జీ గోండు లాగా
ఒక బిర్సా ముండా లాగా ఆదివాసీ ప్రజల, ఒక సిద్ధు కానూల్ లాగా ఆదివాసీ ప్రజల గుండెల్లో, భారత విప్లవకారుల గుండెల్లో, విప్లవ ప్రజానీకం గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. అట్లాగే విదేశాల్లో కూడా ఎంతో ప్రేరణ. ఇంతకుముందే సామూరు చెప్పారు, కనీసం 15 దేశాల నుండి అందరూ కామ్రేడ్ ఈ ఎన్కౌంటర్ పట్ల తమ ఖండిస్తూ ప్రకటనలు ఇచ్చాయి. అట్లా ఆ కామ్రేడ్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేరణ కలిగిస్తూనే ఉంటాడు. కామ్రేడ్ నంబళ్ళ కేశవరావు అమర్ హై, కామ్రేడ్ నంబళ్ళ కేశవరావు అమర్ హై, కామ్రేడ్ సజ్జా నాగేశ్వరరావు అమర్ హై, కామ్రేడ్ భూమిక అమర్ హై. అమరవీరుల ఆశయాలను కామ్రేడ్ వివేక్ అమర్ హై, కామ్రేడ్ లలిత అమర్ హై.